హాయ్ నమస్తే. ఈరోజు స్ట్రీట్ స్టైల్ వడాపావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పొడి చేసుకుందాం. దానికి 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కొబ్బరి పొడి కానీ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిర్చీలు కూడా వేసి చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత గ్రైండర్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా దొడ్డుగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత అదే మూకుడులో 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకుంది లేదా అంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. దీనికి 1 స్పూన్ 4-5 పచ్చిమిర్చీలు కూడా సన్నగా కట్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. పచ్చివాసన వెళ్ళిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి మనం కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకుంది కొద్దిగా ఉప్పు వేసి కలిపి చల్లారనిద్దాం. ఇది చల్లారే లోపల మనం మన బ్యాటర్ రెడీ చేసుకుందాం. 1 కప్పు బేసన్, 1 స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా సోడా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వామ వేసి దీన్ని మనకి మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో మనం కలిపి మనం బ్యాటర్ మన ఆలూకి వడాకి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మూకుల్లో ఆయిల్ వేడయ్యే లోపల మనం ఆలూ బాల్స్ చేసుకుందాం. ఇవి నేను ఇక్కడ రౌండ్గా కాకుండా ఫ్లాట్గా చేస్తున్నాను. మనకి బన్లో పెట్టుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఫ్లాట్ వడాలు నేను ఇందులో కాగిన ఆయిల్లో వేసి ఒక 5 నుంచి 10-15 నిమిషాల వరకు మనకి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మనకి లోపల నుంచి కూడా ఉడికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిపోయిన పిండితో అదే ఆయిల్లో నేను చూరా రెడీ చేస్తున్నాను. స్పూన్తో ర్యాండమ్గా మనం పిండిని వేసుకుంటే మనకి చూరా రెడీ అయిపోతుంది. చూడండి, మనకి చూరా రెడీ అయింది. ఇప్పుడు అన్ని మిశ్రమాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వడాని రెడీ చేద్దాం. ఇప్పుడు లడి పావుని 2 ముక్కలుగా చేసుకొని అందులో గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ ఇంతకుముందు ఎలా చేయాలో చూసాం. దాని డిస్క్రిప్షన్ నేను కింద వేస్తున్నాను, చూడండి. ఇది రెండింటికి అంటిన తర్వాత దానిపై నుంచి మనం చేసి పెట్టుకున్న కారం పొడిని వేసి ఇంకా స్వీట్ ఫ్లేవర్ రావడం కోసం మరి కొద్దిగా స్వీట్ చట్నీ వేసి మనం చేసి పెట్టిన ఫ్లాట్ వడాస్ని పెట్టి ఇంకొక సైడ్ చూడాలి